హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా చెప్పుకుందాము. ఇంకా చూడండి, మొన్న తక్కువగా ఉన్నాయి మొగ్గలు, ఈరోజు చాలా చాలా ఎక్కువ వచ్చేసింది. ఎండలకి పాపం అయినా సరే వంతు అలా పూలు ఇస్తూనే ఉన్నాయి. మొక్కలకు కొంచెం నీళ్ళు వేసి కొంచెం సేవ చేస్తే ఎంత ఫలితం ఇస్తుందో చూసారా. ఈరోజు చెప్పుకుందామా. మరి ఆధ్యాత్మికతయే శాంతికి మూలం. మనకి ఎటువంటి అశాంతి కలిగినా, ఎటువంటి బాధ కష్టం కలిగినా ఆ మార్గం ఎంచుకుని అందులోకి వెళ్ళి మనం దేవుని ముందు నిలబడి మనం కష్టం సుఖం అన్నీ చెప్పుకోవచ్చు. అది ఈ మార్గంలో మాత్రం మనకు శాంతి సమాధానం అన్నీ కావాలంటే ఈ మార్గమే, ఇదే మూలం. మనం శాంతి కోరుకుంటే ఇదే మార్గం, ఇంకా రెండో మార్గంలో శాంతి దొరకదు. పవిత్రత అంటే దేవీ దేవతల స్వరూపాల్లో మనం దర్శించినప్పుడు ఏం చేస్తాం, మనకు తెలుస్తుంది వాళ్ళు ఎంత పవిత్రలో ఎంత పవిత్రంగా ఉన్నారో. వాళ్ళ స్వరూపాలు, వాళ్ళ మొహంలో ఉన్న శాంతి, వాళ్ళ అందు ఉన్న దయ కరుణ అన్నీ అందుకునే దేవతలు అయ్యారు, దేవుళ్ళు అయ్యారు. మనం ఏం చేస్తాం, దర్శించినప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళలో ఉన్న పవిత్రత. నమస్కరిస్తాము, వరాలు కోరుకుంటాం, పాదాలు స్పర్శిస్తాం, పాదాలు కడిగిన నీళ్ళు తలపై చల్లుకుంటాం. మరి విశ్వమంతా పరమాత్మ నిండి ఉన్నాడని తెలుసుకున్న మనం ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాం. ఇప్పుడు యుద్ధాలు వస్తాయి, మళ్ళీ రాజీ కుదిరి ఆగిపోతాయి. కానీ మాటల్లో పవిత్రత లేదు, నకిలీ మాటలు కదా, పవిత్రత ఉండదు, మళ్ళీ మొదలవుతాయి. వారి హృదయాల్లో పవిత్రత లోపించి యుద్ధాన్ని మళ్ళీ మళ్ళీ ప్రేరేపిస్తారు. ఏదైనా సాధించాలంటే సత్యత ఉండాలి, సత్యం ఏకైక సత్యం ఉండాలి. శాంతి కావాలంటే ఆధ్యాత్మికతే కారణం. మారణ హోమం చేస్తూ శాంతిని ఎలా కోరుకుంటాం. మరి మారణ హోమం చేసేటప్పుడు శాంతి ఎలా దొరుకుతుంది, మనకి దొరకదు. శాంతి సాధ్యమే కాదు, సాధ్యం కాదు. ఆత్మరూపం తానని తెలుసుకుంటే ఏ భేదాలు ఉండవు, స్త్రీ పురుష భేదాలు ఉండవు, ఈ తక్కువ ఎక్కువ అని ఉండదు, కులమత భేదాలు ఉండవు, ఏమీ ఉండదు. ఆత్మస్వరూపులకి ఏముంటుంది, అది తెలుసుకుంటే కొంచెం మనకి ఇలాంటివన్నీ జ్ఞాన రూపంలో మనం తెలుసుకున్నాం అనుకోండి. ఇలాంటివన్నీ మనకి కొన్ని గుణాలు పోయి మంచి గుణాలు, ఇలాంటి తత్వగుణాలన్నీ తెలుస్తాయి, మనం ఆచరించుకుంటాం అన్నమాట. మనస్సులోనికి రావు ఈ ఎక్కువ తక్కువలు భేదాలు మనసులోనికి రావు. ఒక్క కుటుంబంలో శాంతి వస్తే ఏమవుతుంది, దేశం ప్రపంచం అంతా శాంతి వస్తుంది. ఒక్క కుటుంబంలో శాంతి వస్తే చుట్టుపక్కల అందరికీ ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. అసత్యత ఉన్న చోట అపవిత్రత ఉంటుంది, అసత్యాలు ఉన్న చోట అపవిత్రతే ఉంటుంది. నిజంగానే కదా. అన్ని వికారాలకు మూలం దేహాభిమానం. ముందుగా ఈ దేహాభిమానం అంతా ఇంత కాదు. దేహాన్ని దేహభావనతో అహంకారం హెచ్చరిల్లుతుంది. ఈ దేహాన్ని చూసుకుని ఈ అహంకారం పెరిగిపోయి హెచ్చరిల్లుతుంది, మామూలుగా కాదు. ఈ గుణాలన్నీ పెరిగితేనే యుద్ధాలకు నాంది. ఈ ఈగో ప్రాబ్లమే కదా, ఈ అహంకార భావాలే. నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి అని ఈ పెరిగిపోవటం వలని ఈరోజు యుద్ధాలు ఇంత ప్రపంచాన్ని నాశనం చేసుకునే వరకు వస్తుంది. అందరిపై ఆధిపత్యం సాధించాలని కాంక్ష ఎక్కువ అవుతుంది. ఈ అహంకార బుద్ధి వల్లనే ఈ ఈ రాజకాంక్షలు, ఇది నేనే అదే మొత్తం ప్రపంచానికి రాజుని ఇవ్వాలని ఇలాంటి భావాలు పెరగటం వల్లనే యుద్ధాలు కూడా. ఈ కాంక్ష, ఇది ఇప్పుడున్న పరిస్థితులు అన్నిటికీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ గుణాలే కారణం. ఈ అసత్యత అపవిత్రత, చెప్పిన మాటల్లో అసత్యం చెప్తారు, అసత్య వాగ్దానాలు చేస్తారు. ఆ రీతిలో ఆ యుద్ధాలు ఆపరు, మళ్ళా వెంటనే బాణాలు వేస్తారు, వెంటనే దండయాత్రలు చేస్తారు. మరి ఎప్పుడు శాంతి కలుగుతుంది? ప్రతి ఒక్కరి హృదయాల్లో అపవిత్రత నశించి పవిత్రత వెలిగి సత్య సమానులుగా ఎప్పుడైతే మారతారో, ఏ రాజులు రాజ్యాలు వెళ్ళేవాళ్ళు వాళ్ళు మరీ సత్యసంధులుగా ఉంటారో, వారి మధ్య నడిచిన మాటలు ఎంత సత్యతగా ఉంటాయో, ఎంత పవిత్రంగా వాళ్ళు చెప్పిన మాటల్ని అమలు చేసుకుంటారో అప్పుడే మనకు శాంతి. అలాగే ప్రతి కుటుంబంలో కూడా మనం పవిత్రతతో సత్యతతో మనం ఉన్నామనుకోండి, మన గృహమే కాదు, చుట్టుపక్కల గృహాలు, గ్రామాలు, దేశం, ప్రపంచం ఇలా ఈ వైబ్రేషన్ పాకి అంతా శాంతి సమాధానాలు కలిగించుకుని సుఖంగా ఉంటారు. మరి అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు అలాంటి సమాజంలో మనం ఉండాలి. మరి దానికోసం మనం ఆధ్యాత్మిక మార్గంలో మన ప్రయాణం సాగిద్దాం. సరేనా? రేపు ఇంకో విషయం చెప్పుకుందాం. బాయ్.